పేదలందరినీ కూడా ఎందుకు ఇల్లు లేకుండా చేసిందో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఎన్ని అయినా చేస్తుండొచ్చు. మనం 5 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పుంగనూరులో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతా ఉంటే అది ఇరిగేషన్ రాత్రి ఫోన్ చేస్తాడంట. వీడికి సిగ్గు లేదు, మాట్లాడే పసలేదు మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. ఏదో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుగా పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ చంద్రబాబు మోసకారి బాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు